మామూలుగానే ఆ భూములు గరీబ్ భూములనే అవన్నీ దగ్గరగా ఉండటం వల్ల ఒక విలువ ఉండింది సార్. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది సిఆర్డిఏ దీన్ని ఎలా అధిగమిస్తుంది అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇది మళ్ళీ తొలి దశ భూస్వామీకరణకు సంబంధించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే రెండో దశ మూడో దశ తర్వాత మొదటి దశలోనే ఒక 1170 ఎకరాలు రాకపోవడం వల్ల వస్తున్న ఈ పరిస్థితిని మటుకు మంత్రి నారాయణ కానీ ఇంకోరు కానీ ఎలా ఎదుర్కొంటారో మనం చూడాలి. సార్, అవి లేకపోతే మొత్తం పని పూర్తవుతుంది. అంటే కీలకమైన ఒక వంతెన వేయాలన్నా దారి పోవాలన్నా అక్కడ బ్రేక్ పడుతుంది. సార్, రాక్షస రాజకీయ చర్చ ప్రజల్లో భయాందోళన. ఈ 2 రోజుల్లో చూస్తే మీకు ఆసక్తికరమైన చెప్తాను. బిట్వీన్ ది లైన్స్ మీతో ఒక చర్చ చేశాను నేను. ఈ వార్త ఒక దాంట్లోనేమో నరరూప రాక్షసులు ఇది వచ్చింది, ఇంకో దాంట్లో మామూలు చిన్న చిన్న శీర్షికతో వచ్చిందని. కారణం ఏంటి నేను చెప్పలేను మన వాళ్ళని, కానీ ఆ మరుసటి రోజు ఈ పత్రికలో కూడా మళ్ళీ అదే హెడ్డింగ్, మళ్ళీ నరరూప రాక్షసుడు ఈ వ్యవహారం అంతా వచ్చింది. ఏది అప్పుడు గతంలో రాజారెడ్డి హత్య ఇవన్నీ జరిగినప్పుడు ఆ హత్యలో కారకుడుగా శిక్షలు పడినా దాడులకు గురైన వాళ్ళు చెప్పినటువంటి మాట మూడో రోజు మళ్ళీ అదే దాదాపు అలాంటి శీర్షికతో వీళ్ళు ఇచ్చారు. ఇంత లోపల మళ్ళీ అటువైపు నుంచి వైసీపీ వాళ్ళేమో ఇవన్నీ చాలా మామూలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది గొడ్డలి ఎవరి తుపాకీ ఇది ఒక నిరంతరం మన పత్రికల్లో రెగ్యులర్ కాలం అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ కాలం అయిపోయి ఇంకా పెద్ద పెద్ద శీర్షికలు కాలమ్స్ రాస్తున్నారు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనమేమి రాయొద్దని రాశారని అది చెప్పలేం. కానీ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు జరుగుతుంది. నాకు ఆయన అలా చెప్పాడు, ఈ కోర్టులో ఇలా జరిగింది, ఈ కేసు ఇలా ఉంది అని. నేను నిన్న వ్యాసం కూడా రాశాను నా సండే కాలంలో. ఎవరు ఏం చేశారు ఏం జరిగింది అన్నది కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర, కోర్టులు, పార్టీలు, రాజకీయాలు, ప్రజల తీర్పులు అన్నీ ఉన్నాయి. పదే పదే ఈ రాక్షసులు, కత్తులు, రక్తపుటేర్లు, ఈ చర్చలు, ఈ రాతలు మీడియాలో పదే పదే ప్రత్యక్షమవుతుంటే సగటు మనిషి మీద, సగటు ఓటర్ మీద, బలహీనమైన వాళ్ళ మీద దీని ప్రభావం ఏంటి అని ఎందుకు ఇప్పుడు ఆ చర్చలు రాజకీయ ప్రయోజనాల కోసమో ఇంకో దానికోసమో వాటిని చెరొక వైపు నుంచి తెచ్చి ప్రజలను ఎందుకు ఒత్తిడికి గురి చేస్తారు, భయాందోళనలకు గురి చేస్తారు? ఎవరికి ఏం ఆధారాలున్నా చట్టబద్ధంగా చేయాలన్నా కోర్టులకు వెళ్ళొచ్చు, కేసులు పెట్టొచ్చు. మాకు అవసరమైనప్పుడు ఒకటి పైకి తీస్తాం, ఇంకొకటి పక్కన పెడతామని ఎవరు చేసినా కానీ అటువంటిది సరికాదు కదా. పోటీ పడిపోయి ఇది పర్చూట్ బ్రదర్స్ డైలాగ్ ఉంటుంది కదా, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం అని అప్పుడు అన్నట్టుగా ఇవన్నీ రోజు ఈ వార్తలు చూస్తుంటే నిజంగా పర్చూట్ డైలాగ్ గుర్తు వస్తున్నట్టుగా ఉంది. దానికి మీడియాను కూడా ఉపయోగించుకుంటున్న తీరు ఖచ్చితంగా ఈ రాజకీయము ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి. డేటా సెంటర్లు ఉన్నాయి, ఇందాక మనం చర్చించే రాజధాని ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, నదీ జలాలు ఉన్నాయి, 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, లేకపోతే ఇప్పుడు కనీస వేతనాలు, లేబర్ కోడ్, ఎన్ని ఉన్నాయి, ఒక 100 సమస్యలు ఉన్నాయి. వీటి గురించి చర్చ ప్రధానంగా ఉండట్లే. ఎక్కడ ప్రధానమైన చర్చ అంటే రాక్షసులు. సార్, ప్రజలు రాక్షసులు ఎవరికైనా పాఠం చెప్తారు సార్. మనం ఈ విషయంలో విశ్వాసంగా ఉండాలి. వాళ్ళు రాక్షసులని వీళ్ళు రాక్షసులని వాళ్ళు, ప్రజలేదో దానికి ఆందోళన చెందాలని కోరుకుంటే మటుకు అది అనవసరమైన వాతావరణం కలుషితమైపోతుంది, ఉద్రిక్తమైపోతుంది. తప్పకుండా చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఎవరు రాక్షసులైనా రాక్షసులకు చెప్పాలి ధర్మ సంస్థాపనార్థ ఇవే అని. అది భగవద్గీతలో కృష్ణుడు చేయటం కాదు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ప్రజలు చేశారు కాబట్టే దేశం కానీ ఇవి కానీ నడుస్తూ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. అందుకని నాకైతే మటుకు ఈ చర్చ ఇందులో వివరాలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పటికే అది ఉద్రిక్తం అనుకుంటారు. కానీ తీవ్రమైన భాష వాడుతున్నారు. ప్రజలు ఏదో భయానికి గురయ్యి అవతరాలు వాళ్ళకు భయపడాలని వీళ్ళకి భయపడాలని వాళ్ళు చేయటం మటుకు భయాన్ని సాధనంగా చేసుకోకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా భయంతో ఎవ్వరు కూడా మద్దతు కూడగట్లేరు, ఇంకోటి మద్దతు పోగొట్టలేరు. ఎందుకంటే ప్రజలు అందరినీ చూస్తూ ఉంటారు కదా. ఎక్కడో దీనికి బ్రేక్ పడాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇప్పుడు పరచూరి గారి రాజకీయ చర్చ ఆ పద్ధతిలో ఇది ఎక్కడో ఆగాలని చెప్పి మటుకు మనం కోరుకోవాలి. అసలు ఎవరు సెల్ఫ్ గోల్ అనే మాట కూడా ఉంది. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఆ చర్చకు ఒక పెద్ద దానికి రక్తమాంసాలు కల్పించినట్టు అయింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇంకా తీసుకొస్తే ఇంకో జరుగుతుంది. కాబట్టి ఐ థింక్
ఈ పాత చర్చలు తిరగదోడి అప్పటివన్నీ మళ్ళీ మాట్లాడి ప్రజలను అనవసరమైన ఒత్తిడికి ఆందోళనకు గురి చేసే పరిస్థితి మటుకు ఉండకూడదు. ఇప్పటి సమస్యలు చర్చించండి, ఇప్పటి అవసరాలు చర్చించండి అని మనం కోరుకోవాలి. సార్ బొద్దింకల్ పార్టీపై సిజేఐ కామెంట్స్ ఎందుకు డైవర్షన్? ఈ బొద్దింకల్ పార్టీ ఇంకా ఆయన మొత్తానికి సిజేఐ గారు స్వయంగా అనడంతో బొద్దింకల్ పార్టీ అనేది బొద్దింకలు అనడం వల్ల దీనికి బలం వచ్చింది. ఇప్పుడు కాక్రోచెస్ లాగా తయారయ్యారు, వీళ్ళకి పని పాటలేదు, వీళ్ళు అలా బద్ధకంగా పడి ఉంటారు, వీళ్ళు బూటకపు డిగ్రీలతో తెలదవుతారు, వీళ్ళకి పని పాటలేదు అని ఈయన అనడంతో వచ్చింది. మొదటిసారి మనమే చర్చించాం కానీ అప్పుడప్పుడే మొదలవుతుంది దీనికి అని. ఎలా ఉంటాయంటే ఒకటేమో జంజీ కొత్త తరం వాళ్లకు సాంప్రదాయిక రాజకీయాలు, భాష అవే ఇప్పుడు మనం చర్చించిన లాంటివి ఇవే విని 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 విసిగెత్తిపోయి కొత్తగా సంచలనంగా ఉండేది ఏదైనా ఉంటే బాగుంటుందని వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నుంచి ప్రధాన న్యాయమూర్తి గారే దాన్ని ప్రస్తావించేసరికి ఓకే లేనిది అప్పటికప్పుడు దాన్ని ఆయన ఆశీర్వాద బలమో ఏమో కానీ ఈ కాక్రోచ్ పార్టీ అనేది వెంటనే పుట్టుకొచ్చి దాంట్లోకి 2 కోట్ల మంది చేరారు, ఇంకా చాలా మంది వచ్చారు. ఇదంతా